నమస్తే, వెల్కమ్ టు నేషనలిస్ట్ హబ్. పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. జేపీసీ ఆమోదంతో వక్ఫ్ బిల్లు ఉభయ సభల ముందుకు రాబోతోంది. మహాకుంభమేళ తొక్కిసలాట అంశంతో పాటు వక్ఫ్ బిల్లుపై ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టే అవకాశం ఉండడంతో సమావేశాలు వేడిగా జరగబోతున్నాయి. బడ్జెట్ సమావేశాలపై ప్రధాని మోదీ తనదైన స్టైల్లో సరికొత్త పరిశీలన చేశారు. గడిచిన 10 సంవత్సరాల్లో విదేశీ ఎజెండా లేకుండా ప్రతిపక్షాలు సభకు వచ్చాయంటూ వ్యాఖ్యానించడంతో సర్వత్రా ఆసక్తి నెలకొంది. పెగాసస్, హిండెన్బర్గ్, మణిపూర్ అంశం, అదాని ఇలా ఒక్కోసారి ఒక్కో అంశాన్ని ఉభయ సభల ముందుకు తెచ్చిన ప్రతిపక్షాలు అధికార పక్షాన్ని ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేశాయి. 2021 నుంచి రకరకాల పూర్వ నిర్ధారిత ఎజెండాతో సభకు వచ్చిన విపక్ష పార్టీలు ఆర్భాటం సృష్టించేందుకు ప్రయత్నం చేశాయి. పార్లమెంటు సమావేశాల సందర్భంగా ప్రతిపక్షాలు లేవనెత్తిన కీలక అంశాలకు విదేశీ బంధం ఉండడంతో అధికార పక్షం సునాయాసంగా విపక్షాలను ఒంటరి చేయడంలో విజయం సాధించింది. ప్రధాని మోదీ తొలి విడత అధికార పగ్గాలు చేపట్టిన సమయంలో పార్లమెంటు వేదికగా కాస్తంత తక్కువ రభస జరిగింది. మలి విడత ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 370 ఆర్టికల్ రద్దుతో విపక్షాల్లో అసహనం పెరిగిపోయింది. దేశీయ ఎజెండా కంటే విదేశీ గడ్డపై రచించిన ఎజెండాలను పార్లమెంటు వేదికగా చర్చించే ప్రయత్నం 2019 తర్వాతే జరిగిందని చెప్పాలి. కోవిడ్ తర్వాత జరిగిన ఉభయ సభల సమావేశాల్లో ప్రతిపక్షాలు సభను స్తంభింపజేసే ప్రయత్నం చేశాయని చెప్పాలి. కోవిడ్ లాక్డౌన్ తర్వాత 2021 జూలైలో వర్షాకాల సమావేశాలతో పార్లమెంటులో విదేశీ ఎజెండా మొదలైంది. తొలుత పెగాసస్ స్పైవేర్ అంశం ఉభయ సభలను స్తంభింపజేసింది. ప్రతిపక్షాల రహస్యాలను తెలుసుకోవడానికి అధికార పక్షం ఇజ్రాయెల్ కంపెనీ రూపొందించిన పెగాసస్ ట్యాపింగ్ స్పైవేర్ను తమ ఫోన్లకు అనుసంధానం చేసిందంటూ గోలగోల చేశాయి. పాత్రికేయులు, న్యాయమూర్తులు, నేతల ఫోన్లకు పెగాసస్ స్పైవేర్ను పెట్టారంటూ విమర్శించిన విపక్ష పార్టీలు జాయింట్ పార్లమెంటరీ కమిటీ వేయాలంటూ డిమాండ్ చేశాయి. ఆ తరువాత 2022 జనవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంలో కూడా పెగాసస్ స్పైవేర్ అంశం ఉభయ సభల్లో గందరగోళానికి కారణమైంది. ప్రభుత్వం వివరణ ఇచ్చినా ప్రతిపక్షాలు పట్టు వీడలేదు. అధీర్ రంజన్ చౌదరి వంటి కాంగ్రెస్ నేతలు లోక్సభలో అధికార పార్టీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఈ సమావేశాల్లో పెగాసస్ అంశాన్ని లేవనెత్తడానికి బలమైన నేపథ్యం ఉంది. న్యూయార్క్ టైమ్స్ పత్రిక 2022 జనవరి 28న పెగాసస్ స్పైవేర్పై ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని ఆధారంగా చేసుకుని ప్రతిపక్షాలు చర్చకు పట్టుబట్టాయి. న్యూయార్క్ టైమ్స్ పత్రిక మాత్రమే పెగాసస్ స్పైవేర్పై వరుస కథనాలు వెలువరిస్తూ వచ్చింది. న్యూయార్క్ పత్రిక వెనుక ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ అధినేత జార్జ్ సోరోస్ ఉండడంతో ప్రతిపక్షాల పాత్రపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. 2017లో భారత ప్రభుత్వం ఇజ్రాయెల్కు చెందిన ఎన్ఎస్ఓ గ్రూప్ వద్ద పెగాసస్ స్పైవేర్ కొనుగోలు చేసినట్టు న్యూయార్క్ టైమ్స్ పత్రిక తన కథనంలో పేర్కొంది. 2022 జూలై వర్షాకాల సమావేశాలకు ముందు గుజరాత్లో కల్తీ మద్యం సేవించి 40 మందికి పైగా మరణించారు. ఈ అంశంతో పాటు సిఎస్టీ పెంపుదల, ద్రవ్యోల్బణం అంశాలను లేవనెత్తిన విపక్షాలు గాంధీ విగ్రహం వద్ద సుమారు 50 గంటల పాటు నిరసన తెలిపాయి. ప్రతిపక్ష నేత అధీర్ రంజన్ చౌదరి రాష్ట్రపతిని ఉద్దేశించి రాష్ట్ర పత్ని అంటూ అవమానకర వ్యాఖ్యలు చేయడంతో పార్లమెంటు ఉభయ సభలు నిరసనలు, విమర్శలు, ప్రతి విమర్శలతో దద్దరిల్లాయి. ఆ తర్వాత 2023 ఫిబ్రవరిలో జరిగిన బడ్జెట్ సమావేశాల సందర్భంగా హిండెన్బర్గ్, అదానీ వ్యవహారం ఉభయ సభలను కుదిపేసింది. అదానీ గ్రూప్పై హిండెన్బర్గ్ ఇచ్చిన నివేదికపై చర్చకు పట్టుబట్టాయి విపక్షాలు. హిండెన్బర్గ్ నివేదికపై దర్యాప్తు చేయాలని, అదానీ గ్రూప్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ ప్రతిపక్ష పార్టీలు డిమాండ్ చేశాయి. సంయుక్త పార్లమెంటు కమిటీ వేయాలని, లేని పక్షంలో చీఫ్ జస్టిస్ ఆధ్వర్యంలోని కమిటీతో దర్యాప్తు చేయించాలని పట్టుబట్టాయి. 2023 జూలై 21న మొదలైన వర్షాకాల సమావేశాల నాటికి మణిపూర్ అంశం తెరపైకి వచ్చింది. ఈశాన్య భారత హింసపై చర్చ మొదలై మణిపూర్లో హింసాయుత పరిస్థితులపై చర్చకు డిమాండ్ చేశాయి విపక్షాలు. దీంతో ఉభయ సభలు దద్దరిల్లాయి. సభ ప్రారంభమైన తొలి రోజే మణిపూర్ అంశం దిగువ సభను కుదిపేసింది. మణిపూర్ హింసలో కూడా విదేశీ హస్తం ఉందనే విషయం ఆ తరువాత ఆలస్యంగా అర్థమైంది. ఈశాన్య రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా మణిపూర్లో జార్జ్ సోరోస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నడిచే ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ దశాబ్దాలుగా విష బీజాలు నాటుతూనే ఉంది. ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ సహా విదేశీ నిధులతో నడిచే అనేక స్వచ్ఛంద సంస్థలు మణిపూర్ హింసకు మరింత ఆజ్యం పోశాయి. మైతీలకు వ్యతిరేకంగా కుకీలను ఉసుగొల్పడం కోసం కోట్లాది రూపాయల విదేశీ ధనాన్ని మణిపూర్లో మంచినీళ్ళలా ఖర్చు చేశాయి. ఈ స్వచ్ఛంద సంస్థలు ఓపెన్ సొసైటీ ఫౌండేషన్ పుణ్యమా అని కుకీలు మరింత రెచ్చిపోయి హింసకు పాల్పడ్డారు. వర్షాకాల సమావేశాల్లో ఉద్దేశపూర్వకంగానే
ప్రత్యేకంగా ఓ నినాదాన్ని సృష్టించి ఉభయ సభలను దిగ్బంధం చేశాయి విపక్షాలు. మణిపూర్ కాలిపోతోంది అనే నినాదం ప్రతిపక్షాల నోటి వెంట కొన్ని వారాల తరబడి వినపడింది. ఎన్నికలకు ముందు సమావేశాలు కావడంతో పాటు అప్పటికే 26 పార్టీలతో కూడిన ఇండీ కూటమి ఆవిర్భవించింది. ఎన్నికల ఎజెండాలో భాగంగా మణిపూర్ కాలిపోతోంది అనే నినాదాన్ని తెరపైకి తీసుకొచ్చాయి విపక్షాలు. చెదురుమదురు ఘటనల్లో చర్చలు ధ్వంసమైతే దానిపై రాద్ధాంతం చేశాయి. ఉద్దేశపూర్వకంగానే ప్రార్థనా స్థలాలపై దాడి జరిగిందంటూ ఆరోపణలు చేశాయి. ఆగస్టు 7 వరకు సభను జరగనివ్వకుండా అడ్డుకున్నాయి విపక్ష పార్టీలు. మణిపూర్ మృతుల సంఖ్య విషయంలో కూడా ప్రతిపక్ష పార్టీలు పేచీపెట్టాయి. అధికార పక్షం వివరణ ఇచ్చినా సంతృప్తి చెందని ప్రతిపక్షం ఉభయ సభలను సజావుగా కొనసాగనివ్వలేదు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరిగిన శీతాకాల సమావేశాల్లో గౌతమ్ అదానీ వ్యవహారంపై విపక్షాలు నానా యాగి చేశాయి. అమెరికా న్యాయస్థానంలో పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీపై అభియోగాలు నమోదు కావడంతో విపక్ష పార్టీలకు మంచి ఆయుధం దొరికినట్టయింది. అదానీ వ్యవహారంపై చర్చకు డిమాండ్ చేసిన ప్రతిపక్షం సభను సజావుగా జరగనివ్వలేదు. గౌతమ్ అదానీపై విచారణ జరిపి శిక్షించాలి అనేది ప్రతిపక్షాల డిమాండ్. ఇది పూర్తిగా విదేశీ గడ్డపై జరిగిన వ్యవహారం కావడంతో ప్రభుత్వం చర్చకు నిరాకరించింది. పార్లమెంటు సమావేశాల ప్రారంభానికి ముందో సమావేశాలు జరుగుతున్నప్పుడు ఏదో ఓ దేశంలోని పత్రికలో వచ్చిన కథనాన్ని లేదా ఆయా దేశాల న్యాయ వ్యవస్థలో చోటు చేసుకున్న ఘటనల్ని ఆధారంగా చేసుకుని అధికార పక్షాన్ని ఇరుకుని పెట్టాలనే ప్రయత్నం ఇండీ కూటమి చేస్తూ వచ్చింది. ఈ అన్ని సందర్భాల్లో విదేశాల్లో జరిగిన ఘటనలు అంశాలనే ఆయుధాలుగా చేసుకోవడాన్ని బట్టి చూస్తే దీని వెనుక విదేశీ హస్తం ఉంది అనేది అధికార ఎన్డీఏ ప్రత్యారోపణ. 2018 శీతాకాల సమావేశాలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఉద్దేశపూర్వకంగా రఫేల్ నివేదిక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది. మాధ్యమాల వేదికగా రఫేల్ నివేదికపై పెద్ద ఎత్తున చర్చ చేసేందుకు ప్రయత్నించింది. ప్రభుత్వ వ్యతిరేక నెరేటివ్ కోసం రఫేల్ నివేదికను వాడుకునే ప్రయత్నం చేసి విఫలమైంది. 2020 బడ్జెట్ సమావేశాలకు ముందు పౌరసత్వ చట్ట సవరణపై యూరోపియన్ పార్లమెంటు చేసిన చర్చను సాకుగా తీసుకుని పెద్ద ఎత్తున ప్రచారం చేసే ప్రయత్నం చేసింది. మన దేశంలో ప్రభుత్వం చేస్తున్న పౌరసత్వ చట్ట సవరణపై యూరోపియన్ పార్లమెంటు అభిప్రాయాలను తలకెత్తుకొని కాంగ్రెస్ పార్టీ సహా విపక్ష పార్టీలు ఈ పనికి పూనుకున్నాయి. 2021 బడ్జెట్ సమావేశాలకు ముందు టూల్ కిట్ను తీసుకొచ్చింది. భారత్పై విషం గక్కుతున్న టూల్ కిట్ను ఆదర్శంగా చేసుకుని ఏదో చెయ్యాలనే ప్రయత్నంలో ఎదురు దెబ్బలు తిన్నది ప్రతిపక్షం. ఇక 2023 బడ్జెట్ సమావేశాల కన్నా ముందు ప్రధాని మోదీపై బీబీసీ చేసిన విద్వేషపూరిత డాక్యుమెంటరీని చూపిస్తూ ప్రభుత్వంపై బురద దల్లే ప్రయత్నం చేసింది. ఇలాంటి ప్రయత్నాలు సార్వత్రిక ఎన్నికల్లో ఓట్లు రాలుస్తాయని భ్రమించింది. కానీ ఆ కలలేమీ ఫలించలేదు. మొత్తంగా అనేక పర్యాయాలు విదేశీ ఎజెండాతో పార్లమెంటు ఉభయ సభలను దిగ్బంధం చేసిన ప్రతిపక్ష పార్టీలకు ఈ సమావేశాల్లో మాత్రం ఏ అంశమూ దొరకలేదు. మహాకుంభమేళా తొక్కిసలాట దుర్ఘటన, వక్ఫ్ బిల్లు అంశాలు మాత్రమే మిగిలాయి. ఏ విదేశీ పత్రిక మన ప్రతిపక్షాల కోసం కొత్త ఆయుధాన్ని తయారు చేసి ఇవ్వకపోవడంతో ప్రధాని విదేశీ ఎజెండా లేని సమావేశాలంటూ చురకలంటించారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.